వనవాసాన్ని పూర్తి చేసి అయోధ్యకి చేరిన తరువాత సీత అలంకరించుకుంటుంటే ఒకనాడు రాముడు చూసి అడిగాడట, సీత, నువ్వు ఎందుకు రోజు సింధూరాన్ని అలంకరించుకుంటావ్ అని. అప్పుడు సీతమ్మ దానికి, స్వామి, మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని, మీకు ఎప్పుడూ మేలు జరగాలని ఈ సింధూరాన్ని అలంకరించుకుంటాను అని చెప్పిందట. ఈ మాటలు విన్న హనుమ లోపలికి వెళ్ళి ఒళ్ళంతా సింధూరాన్ని పూసుకొని వచ్చి రాముడి ముందు నించున్నాడట. రాముడు ఏమిటయ్యా ఇది అని అడగగా, సీతమ్మ పెట్టే చిటికెడు సింధూరానికే మీకు అంత మేలు జరిగితే ఇప్పుడు నేను నా శరీరం అంతా పూసుకున్నా గనుక మీకెప్పటికీ మంచి జరుగుతుంది స్వామి అని అన్నాడట. అది చూసిన రాముడు ఫక్కున నవ్వి హనుమంతుణ్ణి ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడట. ఈ కథలో మనకి లాజిక్ కనిపించదు, కేవలం నిస్వార్థమైన ప్రేమ, భక్తి మాత్రమే కనిపిస్తాయి. భక్తి అంటే పూజించడం కాదు, భక్తి అంటే తన కోసం నిన్ను నువ్వు మార్చుకోవడం. హనుమ భక్తి మనకు అదే నేర్పిస్తుంది. మరి నీ భక్తి నిన్నెక్కడి వరకు తీసుకెళ్తుంది, నిన్ను ఎంతవరకు మార్చుతుంది? ఫాలో ఫర్ మోర్ స్టోరీస్.